మ్యామ్ చాలా మంది వాళ్ళ లైఫ్ సంబంధించిన విషయాలు ఒకవేళ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఫెయిల్ అయితే ఎక్కువ గుర్తు చేసుకుంటా ఉంటారు. మా నాన్నగారు ఉంటే ఇలా ఉండేది కాదు, మా తాతగారు ఉంటే మా లైఫ్ ఇలా ఉండేది కాదు అని గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఉండగా వాళ్ళని ఎంతవరకు ఇన్వాల్వ్ చేస్తున్నారు వీళ్ళకి లైఫ్కి సంబంధించిన విషయంలో? ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడప లైక్ ఎస్పెషల్లీ పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, కాలం చేసిన వాళ్ళు. అప్పుడు పేరెంట్స్ వచ్చి మా నాన్నగారికి చాలా పెద్ద కాంటాక్ట్స్ ఉండే ఊళ్ళల్లో, మా నాన్నగారు ఉండుంటే కనుక ఈరోజు మేము ఇట్లా మేబీ మ్యాట్రిమోనియల్స్ కానీ ఇట్లా 10 మందిని అడగటాల్సిన అవసరం వచ్చేది కాదు అని చెప్తా ఉంటారు. పేరెంట్స్ ఉన్నాళ్ళు లేని వాళ్ళు అనేది పక్కన పెడితే, కమింగ్ టు వన్ థింగ్ ఏంటంటే, అసలు పేరెంట్స్ని మనం ఏ విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నాం? ఇదివరకు ఏంటంటే మంచి చెడు ఉద్యోగం దగ్గర నుంచి బిజినెస్ల గురించి కానీ పెళ్ళిళ్ళు అంటే కానీ ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గర మొదలుపెట్టి అక్కడ చెప్పి దెన్ పిల్లల వరకు వచ్చేవాళ్ళం. ముందు అమ్మ నాన్నగారితో చెప్పి వాళ్ళకి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాం అనుకుని వాళ్ళు కూడా క్యాలెండర్లు చూసి అవి చూసి ఎప్పుడు మంచిది ఎట్లా ఏంటి ప్రొసీజర్స్ చెప్పిన తర్వాత మాటలు మొదలు పెట్టడం కాన్వర్జేషన్ యూస్ టు స్టార్ట్ విత్ దెమ్. ఎస్పెషల్లీ అత్తగారు మామగారితోనే స్టార్ట్ అయ్యి తర్వాత ఒక సంబంధం రావటం, మనం అందరం డిస్కస్ చేసుకోవటం, నాన్నగారికి చెప్పడం, నాన్నగారు వచ్చి మనం చెప్పి మనం వెళ్ళిపోతే నాన్నగారు మాయ గారు కానీ అత్తమ్మ కానీ వాళ్ళు కానీ ఎవర్ ఇస్ ద ఫ్యామిలీ అవర్ పేరెంట్స్ ఆల్సో వీళ్ళందరూ ఏంటంటే అసలు వాళ్ళు ఏ ఊరు ఏంటి వాకప్ చేసి పలానా అని కనుక్కుని విచారణ అంతా చేసి బాబు ఇదంట అని మనతో చెప్పి మనము డెసిషన్ తీసుకుని అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళేది. ఆ రోజుల్లో ఫోన్లు ఇంటర్నెట్లు లేనప్పుడు కూడా దే యూస్ టు బ్రింగ్ అప్ క్రాస్ లైక్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీస్ గురించి. ఇప్పుడు పేరెంట్స్ మన దగ్గరే ఉన్నా, ఇంత ఇంటర్నెట్లు మన సోషల్గా ఇంత కనెక్టెడ్గా ఉన్నా కూడా ఫస్ట్ పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి మన దగ్గరికి వచ్చి తర్వాత పేరెంట్స్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు అడిగినా కూడా ఏ డిటెక్టివ్ ఏజెంట్ మనకు అక్కర్లేదు. యూ జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్. అసలు మన పిల్లలు అడిగిందే తరువు అనుకుని అసలు అదే పని పట్టుకుని అదే తడువుగా వాళ్ళకున్న సోర్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అన్నీ పెట్టుకుని ఎంత మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తేగలరో మనం ఎవరు పనికిరాం వాళ్ళ ముందు. కరెక్ట్. సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ రోజుల్లో కుదిరిన సంబంధాలన్నీ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే వాళ్ళు బేసు అసలు అవతల కుటుంబ మూలాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని ఎతికేవారు కదా, అంత రీసెర్చ్ చేసి పెళ్లిళ్ళు చేసేవారు. మేబీ వై ద వెడ్డింగ్స్ వర్ సో స్ట్రాంగ్. ఇప్పుడు ఏంటంటే మనకు అసలు బేసిక్స్ కూడా లేదు కదా. ఏదో సంబంధం వచ్చిందంటే ఆ సంబంధం మనకి డబ్బులుగా తూగుతారా, చదువుల్లో తూగుతారా, మనకు దగ్గరలో ఉన్నారా, వాళ్ళు మనలాగా ట్రావెల్ చేస్తారా, వాళ్ళు మనలాగా ఖర్చు పెడతారా, కొన్ని ఏని కాదు ఇలాంటివి క్రైటీరియా అయిపోయినాయి. కానీ వాళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళందరి గురించి మనకెందుకు, ఇప్పుడు పిల్లల గురించి కదా మనకు అవసరం. ఆ పీడిగ్రీ అనేది ఎవరికి అక్కర్లే. ఇప్పుడు ఆ పీడిగ్రీ లేనప్పుడు ఏమవుతుందంటే ద రూట్స్ ఆల్వేస్ నీడ్ టు బి స్ట్రాంగ్ కదా, అది ఎవరు పట్టించుకోకుండా వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద బ్రాంచెస్. డెఫినెట్ గా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ఉండాలి. వీ నీడ్ టు ట్రై జస్ట్ పుట్టింగ్ ఇట్ టు దెమ్. నాన్నగారు ఇట్లా ఒక సంబంధం వచ్చింది పలానా ఊరని చెప్తున్నారు, మీకు ఏమైనా తెలుస్తుందో కనుక్కోండి అంటే జస్ట్ ట్రై, జస్ట్ పుట్ ఏ వర్డ్ టు దెమ్. ఆ పెద్దరికి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎండ్ ఆఫ్ ది డే గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ మనకన్నా కేర్ఫుల్ గా మనకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయగలరు ఇవన్నీ కనుక్కోవటంలో. సో ముందు మనం ఆ పెత్తనం, ఆ రెస్పాన్సిబిలిటీ, పెద్దరికం వాళ్ళకి ఇవ్వటం చాలా అవసరం. కరెక్ట్.